సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ప్రియ కుమార్తె, మన జీవితంలో మనకున్న ఆపదలను బట్టి లేదా ఆ కార్యములు ఇంకా జరగట్లేదు, మనకు ఒక అనుమానం వస్తుంటుంది. ఉదయకాలము రాత్రి సమయంలో అనుక్షణము నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా అని. అయితే ఇక్కడ భక్తుని ద్వారా బలపరుస్తున్న మాట, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. నిజమే ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నేను ఎవరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎవరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము ఆయన సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి విషయాన్ని ఆయన పరిగణలో తీసుకుంటున్నాడు. కొన్నిసార్లు మనకు చాలా త్వరగా కార్యాలు జరుగుతాయి, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. నా కుమార్తె, ఆలస్యమైనంత మాత్రాన భయపడక, ఎందుకనగా ప్రభు మన కొరకు తన ఈవులను సిద్ధపరుస్తున్నాడు. మనం అనుకున్న దానికంటే ఇంకా శ్రేష్టమైనది, ఉన్నతమైన దాని కొరకు ఆయన యోచిస్తున్నాడు. కావున నువ్వు భయపడవలసిన అవసరం అయితే లేదు. కానీ ప్రార్థన చేయడము మానవేయద్దు. ఎవరైతే ఆయనది ప్రార్థన చేస్తారో ఆయన ఆలకించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. నువ్వు ఏదైతే అడుగుతావో ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడు. కావున దేవుని యొక్క వాక్యం ద్వారా బలం పొందుకో. నీకేం కావాలో ఆయనది మొరపెట్టు, విశ్వాసంతో అడుగు, ప్రభు నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవ ఆశీర్వాదముతో నింపి బలపరచండి, స్థిరపరచండి. అయినా నీ సన్నిధిలో వారు మొరపెడుతుండగా తండ్రి, ప్రతి కార్యాలను నెరవేర్చి ఆశీర్వదింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకించండి, ప్రభు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.